వచ్చాయా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళ? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం సన్మానం ఏంట్రా నసుగుడు? సన్మానం మీకు కదండి, హీరోలకి. చించుతా. ఈ ఊళ్ళో సన్మానం జరిగినా సత్కారం జరిగినా ఈ బాంబుల పుల్లారెడ్డికే జరగాలి. అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి. వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా, సరే. హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి. నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమణులారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. ఇప్పుడు ఓ వీరాభిమాని అదిరిపోయే హీరోలను సత్కరించబోతున్నాడు. నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావలేదు. నేను చచ్చానని చెప్పుకుంటూ బతుకుతూ మిమ్మల్ని అనుక్షణం చంపుతూ కలకాలం కాకిలా బతుకుతా. నువ్వు బతుకుంటే మేము మనశ్శాంతిగా బతకలేవురా. అందుకే అప్పుడు చావని వాడిని ఇప్పుడు చంపుతాం. భూమి మీద ఎవడైనా 2 సార్లు వస్తాడా? మీ పిచ్చి. ఒకసారి చావనప్పుడు రెండోసారి చంపక తప్పదు. ఎవడు చెప్పాడు నేను చచ్చిపోలేదని? నేను గత నెల 5వ తారీఖు చచ్చిపోయినట్టు గవర్నమెంట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదిగో జిరాక్స్ కాపీ. కాదు, అది డూపు సర్టిఫికెట్. ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నీ బక్కెలేనా కొడతాను. వంశోద్ధారక, తగ్గు తగ్గు. నువ్వు నిజంగా సమరసింహారెడ్డి లాగా లేచిపోతే మీరు టాప్ హీరోస్ కాదు, డూప్ హీరోస్ అన్న సంగతి ఊళ్ళో చెప్పాల్సి వస్తుంది. వస్తా. వారేవా ఏమి ఫేసెస్, అచ్చు డూపుల్లా ఉన్నాయి బాసెస్. హలో, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏంటి అదోలా ఉన్నారు? అదోలా కాదు, దిగాలుగా ఉన్నా, గుబులుగా కూడా ఉన్నాం. ఏ, ఎందుకు? మమ్మల్ని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, అందుకు. ఏ, ఇంకా పేషెంట్స్ గానే ఉండాలని ఉందా? చూడాలని ఉంది. అదే, ఇక్కడి మంచి మనుషులను వారి మమతల రాగాలను చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారుగా. మిమ్మల్ని పంపిస్తున్నది మా ఊరి పెద్దల ఆతిథ్యానికి మాత్రమే, ఊరు నుండి కాదు. మీరిక్కడే ఉండాలన్నదే నా కోరిక కూడా. మీరు సాధించాల్సిన సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి.
ఆగిపోయారేంటి? రండి బ్రదర్, మీకు మా స్వాగతం. అంతఃపురం సినిమాలో లాగా వాళ్ళంతా అలా తుపాకులు పట్టుకుని ఉన్నారేంటి? వాళ్ళ చేతుల్లో ఆ తుపాకులు అంత అవసరమా? వీళ్ళంతా మన మనుషులే. ఏ భయపడుతున్నారా? మీరు కూడా గన్లు పట్టుకుని సినిమాల్లో యాక్షన్ చేస్తారు కదా. అరే మస్తాన్, అంతా రెడీయేనా? రెడీయేనండి అయ్యా. ఇవ్వు. ఇదిగోండి. గన్ను కాదురా, దండ, పూల దండ. మామూలు దండ, శవాలకేసే దండండి. నార్మల్. వీళ్ళు మన స్నేహితులు రా. దండలు తీసుకురా. రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అవును, మిగతా ఇద్దరు ఎక్కడ? మేమిద్దరం ఇక్కడ, వాళ్ళిద్దరూ అక్కడ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటారే అలా. ఏయ్, నాకిదేం నచ్చలా. ఆయన ఆడేవుడండి మధ్యలో. ఆడింటికి ఇద్దరు, నా ఇంటికి ఇద్దరు రావడానికి ఇదేమో సినిమా అనుకున్నావా? రాజకీయం, రాయలసీమ రాజకీయం. అబ్బే అదేం కాదండి, ఈ ఊరు పెద్దలు మీరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నా పేరు భానుమతి అండి. నేను మీ అభిమాన్ని. మీ ఇద్దరు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రే పున్నయ్య, హీరోలకు దిష్టి తీసి బ్యాగులు తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే బాయ్యా. ఎంత ముద్దొస్తున్నాడు, ఎంత బాగున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఫోటోలు దిగుదాం అనుకుంటున్నాను. అలాగే. ఆమెకేంటి, మీరంటే మాకు కూడా ఎంతో అభిమానం. అందుకే ఫోటోగ్రాఫర్ని పిలిపించారు. ఫోటోగ్రాఫర్, చూస్తామేంటి? ఫోటో తీ. కమాన్, అందంగా తీ. బామ్మ, బామ్మ, ఎవరు బాబు? మేం బామ్మా సినిమా హీరోలం. నమ్మనవుడు వచ్చాడా బాబు? వాడు రావడానికి వీళ్ళేనంత బిజీగా ఉన్నాడు. పండక్కి తప్పకుండా వస్తానన్నాడు బామ్మ. యాళ్ళకేమన్నా తింటున్నాడా బాబు? వాడికి రాజభోగం. ఖాళీ దొరికినప్పుడల్లా నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు బామ్మ. వాడి మధ్య ఓ పెద్ద వేషం వేసి అందరి ఆశీస్సు అందుకొని ఎవరికి అందనంత ఎత్తుకెత్తుకుపోయాడు బామ్మ. మేమందరం కలిసి వాడికి పూలదండలు కూడా వేశాం బామ్మ. పోనీలే బాబు, వాడికి ఏ కష్టం లేకుండా చల్లగా ఉంటే అంతే చాలు. వాడికి ఏ కష్టం లేదమ్మా. సినిమా స్వర్గంలో మహారాజులాగా ఉన్నాడు. అవును బామ్మ. నాకు తెలుసు బాబు, నా బంగారు కొండ, నా మనవుడు ఎప్పటికైనా మహారాజు అవుతాడని. ఆ దేవుడు చాలా గొప్పోడు బాబు. అవును, వాడికి ఎప్పుడు ఆ దేవుడు తోడుగానే ఉంటాడు. వాడు ఎప్పుడు ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తుంటాడు బామ్మ. వాడికి నువ్వంటే చెత్త ప్రేమ బామ్మ. వాడికి వచ్చిన మొదటి జీతంతో నీకు చీర పంపించాడు బామ్మ. ఖర్చులకి డబ్బులు కూడా పంపించాడు. పండగ నాడు ఇక్కడికి వస్తా అన్నాడు బామ్మ. పండక్కి నువ్వు ఈ చీర కట్టుకుంటే చూడాలని వాడు ఎంతో ఆశపడుతున్నాడు బామ్మ. నా మనవుడు నాకు డబ్బు పంపించాడా? నా మనవుడు నాకు చీర పంపించాడా? చూసారా, వాడికి అన్ని పనులు ఉన్నా మర్చిపోకుండా నాకు చీర డబ్బు పంపించాడు. నాకు చీర పంపించాడు. వచ్చే రావాలమ్మా, నాయుడమ్మా, సమ్మక్క, సారక్క, నా మనవుడు రానన్నాడు కదే, నా మనవుడు రానన్నాడు కదే, ఇప్పుడు పండగకు వస్తున్నాడంట. చూడండి, నాకు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు పంపించాడు. రండి రండి, నా మనవుడు నా కోసం చీర పంపించాడు. పట్టు చీర. చూసారా, డబ్బు కూడా పంపించాడు.
కలల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్నటి చలిగాలిలో నిలిచుంది నువ్వైతే నా తలుపులకు వణకు పుట్టింది ఎందుకు? నువ్వు నడిరాత్రి కలవా, నడిసంద్రపు అలవా, నడిసొచ్చిన శిలవ, ఎవరని నిన్ను పిలవను, ఎలా నా ప్రేమను తెలపను? వీడికి ఎప్పుడు నిద్రే. రేపు ఉదయం వెన్నెలను కలుస్తాను. నా గుండె గొడును విన్నవించుకుంటాను. ప్రేమలో విజయం సాధిస్తాను. రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ. నేను అనేక సినిమాల్లో రంభ, రమ్యకృష్ణ, సౌందర్య, సిమరాన్ లాంటి అందమైన హీరోయిన్స్ తో నటించాను. కానీ వాళ్ళతో కలిసి నటించినప్పుడు కలిగిన అనుభూతి, స్పందన ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసిన తర్వాత కలిగిందండి. స్పందన అంటే అదే అదే ప్రేమ. ఆ ప్రేమ నామకి ఎలా తెలపాలో తెలియక ఈ లవ్ లెటర్ రాశాను. రాస్తే ఇచ్చేయండి. ఇది మీకు ఇచ్చి నాకా? మీకని కాదు, ఈ లెటర్ మీ చాట్ చదివించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. సరే, అదేదో మీరే చదవండి. కళల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్ను నిన్నటి చలిగాలిలో నిలుచుంద నువ్వైతే నా తలపులకు వణుకు పుట్టింది ఎందుకు? అమ్మ నాటు రౌడీ, నేనే ఎక్కడో కాపీ కొట్టి రాసుకుంటే నా దగ్గర నువ్వు కాపీ కొడతావా? ఉండు, నీ పని చెబుతా. ఏ మేరీ పాపా, నన్నా? అయ్య బాబాయ్ బాబాయ్, వీడు నువ్వు నడి రాత్రి కలవా, నడి సంద్రపు అలవా, నడిసొచ్చిన శిలవ, ఎవరని నేను పిలవను, ఎలా ప్రేమను తెలపను? విన్నావా? లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించొస్తాడు అనుకో. నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటి ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటి? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే? వామ్ము, అలా చూడద్దే. అది రవ్వా కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా? మంచి ముచ్చారు. సరే కానీ పక్కకు పోదా పాడు. నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలవే, వదలమంటుంటే సూర్యకాంత్ అని చెల్లెల్లా, కల్పనారాయ్ అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని శ్రీమంతం చేసుకోక అత్తోయ్. నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో అయ్యయ్యయ్యో, అబ్బా
కొండపల్లి రాజాలో పాము వచ్చినట్టు నా వెంకి ఎంత బాగా చేస్తున్నాను. పాము వచ్చినట్టు కాదమ్మా, పాము చచ్చినట్టు. నువ్వు నా పైన పడ్డావంటే రోడ్డు రోలర్ కింద పడ్డా అప్పడంలో తయారైపోద్దమ్మా నా పరిస్థితి. అమ్మమ్మమ్మమ్మ రావద్దమ్మా, అబ్బబ్బబ్బబ్బ రావద్దమ్మా. ఏంటి ఎన్నెలని ప్రేమిస్తున్నారా? అయినా ఆకాశంలో జాబిలమ్మని పున్నమరైతులు ఎన్నెల్ని ప్రేమించందెవరు కృష్ణబాబు? నేను ప్రేమిస్తున్నది ఆకాశంలోని వెన్నెలని కాదు బాబాయ్, డాక్టర్ వెన్నెలమ్మని. ఆ భలేవారండి, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మనసుండే మాట్లాడుతున్నాను. ఇదిగో ఇలాగే ఓ ప్రేమ పెట్టడా వెనకాల పడితే కత్తుల నరసింహారెడ్డి వాడి కాళ్ళు తీసేశాడు. కాలే కాదు, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా ప్రతి ముక్కలోనూ ఆమె ప్రతిరూపమే కనబడుతుంది. నాది పవిత్ర ప్రేమ. ఏయ్, ఈ కూతురు ఇంకోటి కూర్చుంటే ఈ పాటి నా తోట పేలేదు. మీరు నా పేరుడు హీరో కనుక వదిలేస్తున్నా. అయినా డాక్టర్ అమ్మా లవ్లో లటక్కున పడే మనిషి కాదు, కానీ ఓ చిన్న వీక్నెస్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నా అభిమానం అనిపించుకున్నావు. ఆనందంగా చెప్పు, ఆటోగ్రాఫ్ ఇస్తా. ఆ డాక్టర్ అమ్మకి ఆ ఏడుపుల సామెట మహాపాన. రోజు గుడికెళ్ళి ఆయన దండం పెట్టాకే హాస్పిటల్కి వస్తుంది. నువ్వు టెంకాయ తీసుకొని ప్రత్యక్షమవు. ఆ ఎన్నెలమ్మ తుంబ బంకలా నీకు అతుక్కపోతుంది. అమ్మనా అన్నమయ్య, దేవుడి సెంటిమెంట్తో కొడతావా? ఉండు నీ పని చెప్తా. రేయ్, అన్నమయ్య గెటప్పులో అమ్మాయికి లైనేస్తావా? ఆగరా కిల్లర్, ఆగు. రేయ్. రేయ్, నీ పని చెప్తా. రేయ్. ఆగరా, రేయ్. పట్టుకుంటే అయిపోయావరా? నీ పని అయిపోయినట్టే ఈరోజు. ఒరే బాబులు, మన నలుగురం 4 దిక్కు లాంటి వాళ్ళం. ఆ వెన్నెల చందమామ లాంటిది. నేను పడమర దిక్కు కాబట్టి ఆ వెన్నెల నాకే చెందుతుంది. పడమట దిక్కు ఉదయించిన చివరకు తూర్పుకు చేరాల్సిందే కాబట్టి వెన్నెల నాకే చెందాలి. రేయ్, మీరు తూర్పు పడమర లాంటి వారు, నేను ఉత్తరాన హిమాలయ పర్వతం లాంటి వాడిని. కాబట్టి వెన్నెల చల్లదనం నాకే సొంతం. ఒరే మీ ముగ్గురు కలిసి దక్షిణాన్ని దాచేస్తున్నారు. సముద్రం అంత విశాల హృదయం ఉన్నవాడిని, అందగాడిని. వెన్నెల నాకు చెందటమే న్యాయం. చందమామ కోసం 4 దిక్కులు పోటీ పడితే ఉప్పెనలు ఉపద్రవాలు వస్తారా? కాబట్టి ఓ పని చేద్దాం, ఓటింగ్ సిస్టమ్ పెడదాం. ఆ అమ్మాయి ఎవరితో డిసైడ్ చేసుకో. ఓటింగ్ సిస్టమ్ లో ఎవరి ఓటు వాళ్లే వేసుకుంటే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. అంతెందుకు, నువ్వు మజ్ను సినిమాలో రజనీని త్యాగం చేసినట్టు నువ్వు నా కోసం వెన్నెల త్యాగం చేయరా? నువ్వు నాకు మంచి మిత్రులా మిగిలిపోతావు. నువ్వు ప్రేమ సినిమాలో రేవతిని త్యాగం చేసినట్టుగా వెన్నెలు త్యాగం చేయొచ్చు. ఒరేయ్, నువ్వు ఆరాధన చిత్రంలో సుహాసిని వదిలిపెట్టినట్టు ఈ వెన్నెలని నాకు వదిలిపెట్టావంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? మూపగోపాలుడు, ముద్దుల కృష్ణలోలా ఇద్దరుంటే గానీ నీకు నిద్ర పట్టదుగా. ఈ సింగిల్ వెన్నెల్ని నాకు వదిలే బాలయ్య. ఒరే మనం ఉండేది నలుగురం. నాది అంటూ ఒక అమ్మాయి గురించి పోటీ పడే కంటే నిర్ణయాన్ని అమ్మాయికే వదిలేద్దాం. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో వాడే అదృష్టవంతుడు.